హిడెన్ ఫైల్స్. ఇప్పుడంతా డాలర్ల మాయ. విదేశాలకు వెళ్తే కావాల్సినంత మనీ. ఒక్కసారి ఫారిన్ జాబ్ కొడితే లైఫ్ సెట్. ఈ కోరిక యూత్ లో చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఇదే అదునుగా భావించి కొందరు సైబర్ క్రిమినల్స్ ఎలాంటి మోసాలు చేస్తున్నారో తెలుసుకుంటే బాప్రే అనకమానరు. ఇప్పుడు మనం మైమ్నర్ మహా ఫ్రాడ్ గురించి తెలుసుకుందాం. ఇందులో ఎలాంటి అంశాలు దాగి ఉంటాయో తెలుసుకుని అప్డేట్ అవుదాం. ఒక ఈగిల్ ఫోర్స్ ఏడాది కాలంలో 7 టన్నుల గంజాయి పట్టివేత. ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర పోలీసులతో జాయింట్ ఆపరేషన్. మీకింతకు ముందు తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ అన్న మాటలు గుర్తున్నాయా? మాదక ద్రవ్యాలపైన దృష్టి సారించాం. ఎందుకంటే మన రాష్ట్రానికి, మన దేశానికి దీంతో ముప్పు అనేది చాలా పెద్ద ఎత్తున ఉంది. పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ గంజాయి తయారు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారు, స్మగ్లర్స్ ఎవరైతే ఉన్నారో, వారిని చాలా గట్టిగా వారి పట్ల మేము వ్యవహరించబోతున్నాం. వీటికన్నా ఆ మావోయిస్టే బెటర్ అని స్టేట్మెంట్ లాగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు ప్రతి ఇంట్లో చూస్తున్నారు. ఇప్పుడు చూస్తే ఆ ఎఫెక్ట్ భారీగా పడుతోంది. ఇక్కడ ఆ నక్సల్స్ అడవుల్లో ఉండి గంజాయి స్మగ్లర్లను ఎంతో కట్టడి చేసేవారు. అది వారు జంగిల్లో లేకపోవడంతో కాంక్రీట్ జంగిల్ కి నేరుగా వచ్చేస్తోంది గంజాయి. నడి రోడ్లపై ఏరులై పారుతోంది. అది యువత జేబుల్లోకి చేరి అటు నుంచి వారి వారి మస్తిష్కాల్లోకి దూరి దమ్మరదమంటూ డాన్సులు వేస్తోంది. మీ పిల్లల యాటిట్యూడ్ అబ్జర్వ్ చేయండి. కాలేజీల్లో చాక్లెట్లు, బిస్కెట్ల కంటే గంజాయి ప్యాకెట్లు ఎక్కువగా చక్కర్లు కొడుతున్నాయి. లిక్విడ్ తో పాటు చాక్లెట్ల రూపంలోనూ స్మోక్ మార్కెట్ లో అమ్ముడవుతోంది. సో మనోడు చాలా మంచోడంటూ చూసి చూడకుండా వదిలేయకండి. వారి పాకెట్స్ కూడా చెక్ చేయండి. కళ్ళలోకి సోటిగా చూసి ఎప్పటికప్పుడు విషయం పసిగట్టండి. కొందరు పిల్లలు ఈజీ మనీ కోసం ఈ అడ్డదారిలోకి దిగి గాంజా సేల్స్ లోకి దిగుతున్నారు. ఇది మరింత ప్రమాదకరం. ఎవరైతే కమర్షియల్ పర్పస్ గాంజా కంటైన్ చేస్తారో వారి ఖేల్ ఖతం. పూరా లైఫ్ జైల్ కి అంకితం అన్నది అధికారులు ఇస్తున్న మాస్ వార్నింగ్. కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ ఈ 4 జిల్లాలలో మాకు ఎక్కువ వల్నరబిలిటీ నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి కనబడుతున్నది. ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లా కొద్దిగా తక్కువ ఉంది. అప్పటికి తాము 2024-2026 మధ్య 492 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, కల్తీ కల్లు అంశంపై 192 స్పెషల్ ప్రోగ్రామ్స్ చేస్తున్నామని, పీడీ యాక్ట్, పిఐటి, ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకున్నామని, డ్రగ్స్ సమాచారం ఉంటే 1908 టోల్ ఫ్రీ లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు చెప్పారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్న హామీ కూడా ఇస్తున్నారు. గంజాయి డ్రగ్ కేసుల్లో చిక్కితే హత్య కంటే కఠిన శిక్షలుంటాయని వార్న్ చేస్తున్నారు ఈగిల్ ఫోర్స్ ఆఫీషియల్స్. దెన్ థింక్ వన్స్.